ఇప్పుడు ఈ రెండు ఎంటకాయలే కదా, ఈ రెండు ఎంటకాయలలో మగదేది ఆడదేది? రెండులో ఎండం చేతిలో ఆడదే, పుక్కుడు చేతిలో మగదే. అంతేనా? ఇది మగది, ఇది ఆడది అంతే కదా. తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ పెట్టమను. ఓ ముందు చెప్పాను అది నువ్వు ముందు చెప్పాలా? నువ్వు మమ్మల్ని అడిగి నా చెప్పే నువ్వు ముందు అడిగి ముందు వాళ్ళ సబ్స్క్రైబర్లు అడగండి అంటే చెప్తావు. నువ్వు మమ్మల్ని అనుకో. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి ట్రైబల్ కల్చర్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. జనవరి 1 శుభాకాంక్షలు అందరికీ. మేమైతే ఎంటకాయలకి వచ్చాము. ఎంటకాయలు పట్టుకోవడానికి. తెలుసు కదా, ఈ మాగానికాయలలో, పైరుకాయలలో ఈ కాలం ఎంటకాయలు విపరీతంగా ఉంటాయి ఎక్కడ చూసినా మొత్తం. అది కాకుండా ఈ కాలంలో తినడానికి బాగుంటాయి టేస్ట్గా. అందుకని ఎంటకాయలకనే ఫ్యామిలీతో కూడా వచ్చాము. మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి. అవి పట్టే విధానం, అది ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా పట్టాలి అనేసి అన్ని వీడియోలో పెట్టున్నాము. దయచేసి చూడండి. చూసి అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. మా తిరుపతి ఏరియాలలో మా ఆచారాలు విధానం అంతా మీకు ముందు మంచి వీడియోలు అనేవి తీసి పెడతాము. ఈ ఏరియాలో జరిగే విషయాలు, మేము తినే ఫుడ్ ఎట్లా ఉంటుంది అనేది తీసి పెడతాం. దయచేసి సపోర్ట్ చేయండి మా ఈ కొత్త ఛానల్ని. మీకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలు, పాత పద్ధతులు, విధానాలు మొత్తం మేము మీకు అన్నీ చూపిస్తాం. రప్పించారా బయటికి? పట్టుకుంటా కదా ఒకరన్నా మీరు అదన్నీ తొక్కుమే ఎడిపోయిందా ఆడికా సాధించినావు కానీ ఆడసలేదు. కెమెరా పట్టుకో. ఇంకా ఉంది నాదైతే. అబ్బా వచ్చేనాడమ్మా అసలేనోడా పడికినా ఏళ్ళు అడ్డం పెట్టేసి ఏడా పెట్టుకున్నాడు చూడలేదు దాన్ని. దొరికింది. గొర్రె వచ్చిరా 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 దొరికింది. తక్కువ వేసుకో. కాలు పట్టించేస్తా. కాలు పట్టించేస్తాను. కాలు పట్టించుకుంటా కదా, ఎట్లా చూద్దాం. ఎంతకాయ కొడుతుంది మంచిదంట. ಅದಕ್ಕೆ ಆಡೇನಾ ಏನೋ ಅಂತ ನಾಶನ చేసేస్తున్నాం ఏడవరಲ್ಲ అది కింద దూకేసేదాకా నువ్వు ఈ పక్క ఇదిగో
అది పట్టుకుంటావా కాలు కింద వేసి తుక్కోకూడదని తిరుగుడు చెప్పాలి నేను దొంగత ఉన్నట్టుంది ఇది చిన్న దొంగత కాదు పాంగు కట్టేసినాడు అనుకు నేను తక్క గిట్కా అని ఇరుకు వేసింది దాన్ని నించుతావా దీన్ని పట్టుకుంటావా వెనకాల వెళ్ళిపోయి పెద్ద ఫైర్ కాడితే వెళ్తున్నాయి కైలోకి గొంతలోంచి ఇదిగో ఎడుచి చూస్తా ఏం చేస్తున్నారు మీరా ఇది దొక్కలేమ్మా గట్టిగా ఉందా పెద్ద పోరా పాంగుటేసిన దన్నువా అటు పోయిన అంటకైనా మనం పడవ తినకుండానే అట్టుంది తినిందంటే ఇంకా లావు వచ్చి ఎంటకి రారా ఎంటకాయ పట్టినట్టు పడతాయి ఎక్కువ ఏమిటికైనా అసలు ఎంటకాయ తొక్కితే అసలు బజ్జి అయిపోతుంది ఎట్టుపోతే కొత్త తెచ్చుకున్నా కానీ తీస్తా ఇదే తీస్తున్నావా చూడండి నాకు ఎంటకాయలు తొక్కమన్నాడానా తొక్కినామంటే వాళ్ళు తెలుస్తుంది తొక్కినామంటే ఇలాంటిది మెట్టు వీడియోలో వస్తుంది మన ముందు వీడియోలో వస్తుంటారు చూడండి ఇట్లాంటివి మెట్టు పోయింది నాది తీసిస్తానని మాట ఇస్తున్నాడు మాట ఇచ్చినవా మాట పాము కొట్టుకునేది నువ్వు అని తెచ్చుకునేది నువ్వు అనేనండి తెచ్చిస్తానా పోతే పోయిందిలే మళ్ళీ తెచ్చుకుందాం అన్నావు కదా తెచ్చుకున్నావు అన్నావు తీసేయాలి నువ్వు సంపాదించుకుని చెప్పి తెచ్చుకో సంబంధం నువ్వు కదా ఎంటకాయలకు రమ్మని నన్ను ఎంటకాయలకు రమ్మంటే చూస్తామని చెప్పి వచ్చినా కమ్ముకున్నా నువ్వు రా ఎంటకాయలు కన్నావు నేను వచ్చిన తొక్కమని నువ్వే అందుకు తొక్కినా పోయిందా ఎంటకాయ తినేసి ఉంటుంది పో అది పోయింది నువ్వే ఆయన నేనే తీసేయాలి నాకు సంబంధం నవ్వులుగా ఒక ఎంటకాయ వేసొద్దామా ఎట్లా వెళ్తావా చూపి తెలుస్తుంది వాళ్ళకి దాని ఫ్రెండ్స్ ఇలాంటివి ఉంటాయి పురుగు అంట చూసి పెట్టుకోనండి ఎప్పుడైనా ఒలిచేటప్పుడు ఇట్లాంటిది అంటే మనకి నులి పురుగులు ఎట్లా పడతాయి అలాగా దీనికి కూడా ఉంటుందంట చూసుకొని ఒలుచుకోండి అన్నిట్లలో ఉండదు ఏదో కొన్నిట్లలో అంటే దానికి స్టమక్ బాగా లేకుంటాం ఇప్పుడు మనకి అట్ట కడుపులో పిల్లకాయలకి నులి పురుగులు అసలు అలాగా దానికి కూడా ఒకసారి ఛానల్ పేరు చెప్పా ఛానల్ పేరు తిరుపతి తిరుపతి ట్రైబల్ కల్చర్ నువ్వు చెప్పుకా చెప్పాలా ట్రైబల్ కల్చర్ తిరుపతి ట్రైబల్ కల్చర్ తిరుపతి ట్రైబల్ కల్చర్ నువ్వు చెప్పా తిరుపతి ట్రైబల్ కల్చర్ అంటే తెలుసు అర్థమా తిరుపతిలో ఉంటాం కాబట్టి తిరుపతి ఏరియాలో ఈ తిరుపతిలో మన గిరిజనులు ట్రైబల్స్ అంటే గిరిజనులు మన గిరిజనులు ఆచారాలు పాటింపులు అన్ని వస్తాయి ముందు కూడా వస్తాయి ఒకసారి మన చెకప్ చేయండి చెక్ చేయండి మన ఛానల్లో చెక్ చేసి వెళ్ళిపోవద్దు లైక్ చేయాలా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట సింబల్ కొట్టుకోవాలి చాలా ప్రాసెస్ ఉంది అదంతా మీకు తెలుసు మీరు చేసేయండి ఈ ఏరియాలో ఈ తిరుపతి ఏరియాలో మా గిరిజనులు ఎలాంటి ఆహారం తీసుకునే విధానం ఇక్కడ ఉండే పద్ధతులు ఆచారాల గురించి మేమంతా ఈ వీడియోలో మీకు ఈ ఛానల్లో మొత్తం పొందుపరుస్తాం
చూడండి మా విధానాలు ఎట్టుంటాయి, మా భాష యాస అంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు అచ్చం తెలుగు మాట్లాడు మాకు పొందుపరుస్తాం. పొందుపరుస్తుంటే ఇంకెట్టయితే అట్టే చేయాలా? పొందుపరుస్తాం, పెడతాం దాంట్లో. అంటే దాంట్లో అప్లోడ్ చేస్తాం. అది అప్లోడ్ అంటే ఇంగ్లీష్ చెప్పేస్తాం. అప్లోడ్ అంటే ఇప్పుడు ఎవరు పొందుపరుస్తాం అనేది తెలుసుకోవటం తెలియదు. వస్తాయి చూడండి. అదే అచ్చమైన తెలుగు. వద్దులే వదలుతుంది. రెండింటి పోటీ పెడతాయిందా? ఇప్పుడు ఈ 2 ఎంటకాయలే కదా, ఈ 2 ఎంటకాయలలో మగదేది ఆడదేది? 2 ఎన్నం చేతిలో ఆడదే, పుక్కుడు చేతిలో మగదే. అంతేనా? ఇది మగది, ఇది ఆడది అంతే కదా. అంతేనా? తెలిసినట్లయితే కామెంట్ పెట్టమను. ఓ ముందు చెప్పేసిన అది నువ్వు ముందు చెప్పాలా? నువ్వు మమ్మల్ని అడిగి నా చెప్పేస్తే నువ్వు ముందు అడిగి ముందు వాళ్ళ సబ్స్క్రైబర్లు అడగండి అంటే చెప్తాం. మమ్మల్ని అనుకో యాగలే అట్టే ఉంటుంది. ఇద్దరు చెప్పేసినారు. నువ్వు దీని మీద చెప్పినవు, వాడు దాని మీద చెప్పినవు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో చూడద్దా? నువ్వేం చెప్పినావు కూడా అదే చెప్పిన. అదే ఇద్దరు ఒకటే చెప్పినావు. నేను చెప్పేసి మీకు ముందుగానే ఆడదేది మొగదేది అనేసి ముందు చెప్పాలా? పంచి పేళ్ళ తొసపోయింది. వాళ్ళని అడగదాం అని చెప్పి అయిపోయింటారు. సరే ఇప్పుడు దాన్ని కట్ చేసేయి అదాకా పెట్టి. అట్టే ఉంది బాగా కాబట్టి పంచి ఫెయిల్ అయిపోయింది. అది పిల్లలు వాడు పెట్టుకుంటుందంట. అది చూపి పిల్లలు లేవు వీటికి ఇంకా రాలా. పాలంటకాయ నేను చెప్పిన ఆయనకి చూసినాం, మేము పట్టినట్టేనే చూసినాం, లేవు. సన్నగా ఉంటాయి, పిడుదలు ఉన్నట్టు ఉంటాయి, పిడుదలు లాగా ఉంటాయి. అప్పుడు దానికి పాలు అంటే పాలు ఉంటుంది దానికి అంత చిన్నవి. పండగ ఉండదు, పండగ వెళ్ళిపోవాలా. గట్టిగా చెప్పాలి, దూరం కదా. పండగ జనాల్లో ఉండదు. పండగ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు బాగా పిల్లల కింద ఉంటుంది. అప్పుడు ఏ టైంలో ఎంటకాయ తింటే రుచిగా ఉంటుంది? ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలి. పండగ సీజన్ వచ్చిందంటే ఇంక తినేది బాగుండవు, పిల్లలు వచ్చేస్తుంటాయి. అప్పుడు పట్టకూడదులే అవి, మళ్ళీ పిల్లలకి పట్టేది పట్టొచ్చు, అవి పాపాలు కదా పిల్లలు పట్టుకుంటాయి. అప్పుడు పట్టరు అనమాట. ఇప్పుడు ఈ దినాల్లో మనకు వర్షాకాలం కదా, ఇప్పుడు ఎక్కడైనా కానీ పట్టుకొని తింటాము. క్లీన్ చేసిన తర్వాత మరి నిన్న వచ్చిన ఎన్ని ఎంటకాయలు పడితే అవి క్లీన్ చేసి మొత్తం చేసుకుంటే ఇంట్లో ఏదో వస్తాయి. సగానికి పోయి సగానికి వచ్చినాయి అనమాట. భాగాలు మళ్ళీ దాన్ని భాగాలు వేయాల, 4 భాగాలు వేయాల, 4 భాగాలు బావాలి.